Hello everyone. In today's class, we are going to learn about shear force and bending moment. So, what is shear force and what is bending moment? In order to know what is shear force and what is bending moment, first of all, we need to know the first of all we need to know the first of all we need to know where do we get these shear forces and bending moment diagrams, bending moments. So, in order to know that, first we need to know what are the parts in the building. So what will be the parts? First one will be the beam. A beam is really very important structural member. A beam is really a very important structural member. It will be horizontal. It is a horizontal member subjected to transverse loads, like this, which is perpendicular to the axis of the member. A beam is a horizontal structural member which is subjected to transverse loadings perpendicular to the axis of the beam. Okay, ఇది దేనికి యూజ్ అవుతుంది? a beam is used to support a roof, slab, walls, staircase, etc. Okay, it is a major component of the structure. It is a major component of the building structure. It is mainly used in construction of bridges, trusses, and other structure members which carry vertical loads. So this is a beam is a horizontal structural member which is subjected to transverse loadings perpendicular to the axis of the beam. Okay, so where it is used? ఎక్కడ యూజ్ చేస్తాం బీమ్ అనేది స్లాబ్స్కి సపోర్ట్ చేయడానికి, రూఫ్స్కి సపోర్ట్ చేయడానికి, రూఫ్స్కి, స్లాబ్స్కి, వాల్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, స్టెయిర్ కేస్ అవన్నీ సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, బ్రిడ్జెస్లో, ట్రస్సెస్లో మెయిన్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం? బ్రిడ్జెస్, ట్రస్సెస్లో ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఎందుకని? అక్కడ వర్టికల్ లోడ్స్, దాని మీద వచ్చే వర్టికల్ లోడ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బీమ్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ బీమ్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బీమ్స్? ఫస్ట్ వన్, సింప్లీ సపోర్టెడ్ బీమ్. సెకండ్ వన్, క్యాంటిలివర్ బీమ్. థర్డ్ వన్, overhanging beam. Fourth one, continuous beam. Fifth one, fixed beam. These are the 5 types of beams. Okay, based on the classification ఎలా చేశారు? These classifications are based on the supports, types of supports. జనరల్గా మనకున్న సపోర్ట్స్ ఏంటి? 3 సపోర్ట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ఫస్ట్ టైప్ వచ్చేప్పటికి రోలర్ సపోర్ట్. సెకండ్ వన్, హింజ్డ్ సపోర్ట్. థర్డ్ వన్, ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, రోలర్ సపోర్ట్ అని అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, రోలర్ సపోర్ట్ అంటే ఇలా ఉంటుంది. ఇందులో ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ఫోర్సెస్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. అంటే ఈ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవ్వలేదు ఇది, మిగతా ఈ డైరెక్షన్లో మూవ్ అవుద్ది, ఈ డైరెక్షన్లోనూ మూవ్ అవుద్ది. సో కాబట్టి ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుద్ది. కాబట్టి ఓన్లీ Fy ఈజ్ ఈక్వల్ టు 0, ఓన్లీ Fy ఉంటుంది. అదే హింజ్డ్ సపోర్ట్లో అంటే ఇది ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇది ఇలా మూవ్ అవ్వలేదు. రోలర్లో అయితే రోలర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు మూవ్ అయ్యేది. ఈ హింజ్డ్ సపోర్ట్లో మూవ్ అవ్వలేదు. సో కాబట్టి Fy ఈజ్ రెస్ట్రైన్డ్ అండ్ Fx ఈజ్ ఆల్సో రెస్ట్రైన్డ్. సో ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? Fx అండ్ Fy ఉంటాయి. ఓకే, రోలర్ సపోర్ట్లో Fy ఒక్కటే రెస్ట్రైన్ చేసాం కాబట్టి Fy సపోర్ట్ వస్తుంది. హింజ్డ్ సపోర్ట్లో Fy, Fx రెండు రెస్ట్రైన్ చేస్తున్నాం కాబట్టి Fx అండ్ Fy టూ ఫోర్సెస్ వస్తాయి. ఫిక్స్డ్ సపోర్ట్లో వచ్చేప్పటికి ఏంటి అంటే ఇలా ఉంటుంది. అంటే
ఫిక్స్డ్ సపోర్ట్లో ఏం చేస్తున్నాం మనం, ఎఫ్వైని రెస్ట్రిక్ట్ చేసాం, ఇటు మూవ్ అవడానికి లేదు. ఎఫ్ఎక్స్ని రెస్ట్రిక్ట్ చేసాం, ఇటు మూవ్ అవ్వలేదు. హారిజాంటల్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు, ఇటు రొటేట్ కూడా అవ్వలేదు. సో కాబట్టి మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేసాం కాబట్టి మూమెంట్స్ కూడా వస్తాయి. రొటేషన్ కూడా రెస్ట్రిక్ట్ చేసాం కాబట్టి మూమెంట్స్ కూడా వస్తాయి. సో ఫిక్స్డ్ సపోర్ట్లో ఏమేమి రియాక్షన్స్ వస్తాయి? రియాక్షన్స్ ఇన్ ఫిక్స్డ్ సపోర్ట్ ఎఫ్ఎక్స్, ఎఫ్వై, మూమెంట్స్, ఈ 3 వస్తాయి. అంటే ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండాలి అంటే, ఒక బీమ్ అనేది ఈక్విలిబ్రియంలో కండిషన్లో ఉండాలి అంటే రోలర్ సపోర్ట్ దగ్గర ఏమవుతుంది, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే హింజ్డ్ సపోర్ట్లో అయితే సిగ్మా ఎఫ్ఎక్స్ 0 అవ్వాలి, ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండడానికి సిగ్మా ఎఫ్వై కూడా 0 అవ్వాలి. అదే ఫిక్స్డ్ దాంట్లో అయితే సిగ్మా ఎఫ్ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎం ఆల్సో షుడ్ బి ఈక్వల్ టు 0. ఇవి ఈక్విలిబ్రియం కండిషన్స్. ఓకేనమ్మా. రోలర్ సపోర్ట్లో అయితే ఒక్కటే కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్ ఒకటే వస్తుంది. హింజ్డ్లో 2, ఫిక్స్డ్లో ఆల్ ద 3 రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి ఫోర్సెస్ ఇన్ 2 డైరెక్షన్స్ అండ్ మూమెంట్ ఇన్ 1 డైరెక్షన్ కాబట్టి 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ వస్తాయి. ఓకేనా. 3 ఫోర్సెస్, ఎన్ని ఫోర్సెస్ ఉంటే అన్ని ఈక్విలిబ్రియం కండిషన్స్ వస్తాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సపోర్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. సో ఈ బేస్డ్ ఆన్ దీస్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, ఈ సపోర్ట్స్లో ఏది యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ బీమ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంటి అంటే, ఒక బీమ్ మీద బీమ్ అనేది ఒక రోలర్ సపోర్టు, ఒక హింజ్డ్ సపోర్టు ఉంటుంది. ఓకే, ఒక రోలర్ సపోర్టు, ఒక హింజ్డ్ సపోర్టు ఉంటుంది. అప్పుడు దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. అర్థమైందా? ఒక సైడ్ ఏమో రోలర్ సపోర్టు, ఒక సైడ్ ఏమో హింజ్డ్ సపోర్ట్ ఉంటే దాన్ని మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. ఓకే. అలాగే క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి? క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఎక్కడ యూజ్ చేస్తాం? సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ వచ్చేప్పటికి రూఫ్ స్లాబ్స్, సింగిల్ స్పాన్ బ్రిడ్జెస్ ఎక్సెట్రా అట్లాంటి చోట సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్స్. క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి అంటే, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద అదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ. అలాంటి బీమ్ని క్యాంటిలివర్ బీమ్ అంటాం. ఓకే, వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద అదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ. ఓకే, దాన్ని క్యాంటిలివర్ బీమ్స్ అంటాం. ఓకేనా. అది ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్స్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం? పోర్టికో స్లాబ్స్, బీమ్స్, పోర్టికో స్లాబ్స్ ఆర్ బీమ్స్. నెక్స్ట్ సన్షేడ్స్, వాటిలో యూజ్ చేస్తాం క్యాంటిలివర్ బీమ్స్ అనేవి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటి? ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్. ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్, డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అండ్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఫస్ట్ సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ చూద్దాం. సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ చూద్దాం. సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఏంటంటే, ఒక సింప్లీ సపోర్టెడ్ ఇదికి ఏంటి, 2 సపోర్ట్స్ ఉంటాయి. అవునా? ఆ సపోర్ట్ని ఎక్స్టెండ్ అయ్యి ఇంకా ఇదైతే బీమ్ అనేది సపోర్ట్స్ కన్నా వన్ సైడ్ సపోర్ట్ కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ అయితే దాన్ని సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. ఇది ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ అన్నమాట. ఓకే, ఇది ఓవర్ హ్యాంగింగ్ పార్ట్. అంటే ఈ 2 నార్మల్ సపోర్ట్స్ ఉంటాయి. ఇది హింజ్డ్, ఇదేమో రోలర్ సపోర్ట్ ఉంటుంది. అప్పుడు దాన్ని సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. అలా కాకుండా 2 సైడ్స్ ఓవర్ హ్యాంగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. అంటే ఇది ఒక బీమ్ స్పాన్ అనుకుందాం. సపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఇటు సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు దాన్ని డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. అంటే బీమ్ ఎలా ఉంటుంది? ఇటుపక్క హింజ్డ్, ఇటుపక్క రోలర్ ఉండి ఇటు ఎక్స్టెండ్ అయింది బీము, ఇటు ఎక్స్టెండ్ అయింది. అప్పుడు దాన్ని డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. ఓకేనా, అది డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం? సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? పోర్టికో బీమ్స్లో యూజ్ చేస్తాం. డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? రూఫ్ స్లాబ్స్ ఎక్స్టెండెడ్ ఆన్ బోత్ సైడ్స్లో, లేకపోతే రైల్వే స్లీపర్స్లో డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్లాసిఫికేషన్ ఏంటి? కంటిన్యూస్ బీమ్స్. కంటిన్యూస్ బీమ్స్ అంటే ఏంటి? కంటిన్యూస్ బీమ్స్ అంటే
మోర్ దాన్ 1 స్పాన్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. వీటిలో ఏంటి సింగిల్ స్పాన్ బీమ్స్ ఇవి. మోర్ దాన్ 1 స్పాన్ కన్నా ఎక్కువ అంటే మోర్ దాన్ 2 సపోర్ట్స్ ఉంటే, సపోర్ట్స్ అనేవి మోర్ దాన్ 2 సపోర్ట్స్ ఉంటే దాన్ని కంటిన్యూస్ బీమ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఇది సపోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఇది హింజ్డ్ ఉండి, ఇది రోలర్ ఉండి, ఇది రోలర్ ఉంటుంది అన్నమాట. ఓకే, మోర్ దాన్ 2 సపోర్ట్స్ ఉంటే దాన్ని కంటిన్యూస్ బీమ్స్ అంటారు. ఒక బీమ్ అనేది సపోర్టెడ్ బై మోర్ దాన్ 2 సపోర్ట్స్ అయితే దాన్ని కంటిన్యూస్ బీమ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్స్. ఫిక్స్డ్ బీమ్స్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేప్పటికి ఫిక్స్డ్ బీమ్స్. ఫిక్స్డ్ బీమ్స్ అంటే ఏంటంటే బోత్ ఎండ్స్ ఫిక్స్డ్. అప్పుడు దాన్ని బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ సపోర్ట్ ద్వారా ఇదైతే దాన్ని ఫిక్స్డ్ బీమ్ అంటారు. కంటిన్యూస్ బీమ్స్ ఎక్కడ ఉంటాయి? మల్టీ స్పాన్ బ్రిడ్జెస్లో కంటిన్యూస్ బీమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫిక్స్డ్ బీమ్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఆల్ ద ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫిక్స్డ్ బీమ్స్. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండే బీమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ బీమ్సే. ఓకే, మన ఇంట్లో ఉండే బీమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ బీమ్సే అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బీమ్స్: సింప్లీ సపోర్టెడ్, క్యాంటిలివర్, ఓవర్ హ్యాంగింగ్, కంటిన్యూస్ అండ్ ఫిక్స్డ్ బీమ్స్. ఓకేనమ్మా? జస్ట్ మనం ప్లేస్ చేసిన సపోర్ట్స్ని బట్టి ఆ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అంతకంటే ఏముండదు. నెక్స్ట్ కమింగ్ టు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. కాన్సెప్ట్ ఆఫ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే, షియర్ ఫోర్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ షియర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే షియర్ ఫోర్స్ at any section of the beam is equal to the algebraic sum of the forces either to the left or to the right of the section. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఒక బీమ్ ఇలా ఉంది, ఒక బీమ్ ఇలా ఉంటే దాని మీద వెయిట్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ బీమ్ మీద షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కడో చోట ఒక సెక్షన్ కట్ చేసి ఈ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ కావాలి అంటే షియర్ ఫోర్స్ని ఎఫ్తో డినోట్ చేద్దాం. ఓకే, ఈ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ కావాలంటే సెక్షన్ ఇలా గీసుకోవాలన్నమాట. ఇది షియర్ ఫోర్స్ ఎఫ్, ఇదేమో రియాక్షన్ ఆర్ఏ, ఇది ఏ ఇది బి అనుకుంటే ఇది రియాక్షన్ ఆర్ఏ, ఇది షియర్ ఫోర్స్ ఎఫ్. ఇలా అయినా టు ద లెఫ్ట్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే టు ద రైట్ అయినా తీసుకోవచ్చు, ఆర్బి. ఓకే, అర్థమైందా? ఈ సెక్షన్కి ఇటు పక్క తీసుకోవచ్చు. ఓకేనా? అలా. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటి? ద షియర్ ఫోర్స్ ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు ద algebraic sum of the forces. Is equal to the algebraic sum of forces either to the left or to the right of the section. Either to the left or to the right of the section. That is shear force. It is denoted by F. These units are kilonewtons. SI units వచ్చేప్పటికి kilonewtons. Shear force at the cross section may be also defined as the unbalanced vertical forces to the left or to the right of the section. Okay, shear force may be also defined as the unbalanced vertical forces either to the left or to the right of the section. Okay, sign convention ఏంటి అంటే పాజిటివ్ వచ్చింది అనుకోమ్మా, ఎఫ్ పాజిటివ్ వస్తే అది అప్వర్డ్ చూపించాలి, అదే నెగిటివ్ వస్తే డౌన్వర్డ్ చూపించాలి షియర్ ఫోర్స్. ఓకే, అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది సమ్ 70 కిలోన్యూటన్స్ వచ్చింది అనుకుందాం షియర్ ఫోర్స్ అనేది. అప్పుడు హారిజాంటల్ మీద ఒక లైన్ గీసేసి బీమ్ని ఇలా చూపించి ఇక్కడ సమ్ 70 కిలోన్యూటన్స్ వచ్చింది అనుకుందాం. అప్పుడు 70 అనేది వై యాక్సిస్ మీద చూపించాలి, ఇది 70గా, ఇక్కడ 70 అట్లా, ఇక్కడ 70 అలా. అంటే ఇప్పుడు వచ్చిన ఎఫ్ వాల్యూ అనేది వై యాక్సిస్ మీద ఆర్డినేట్గా చూపించాలి. ఓకే, ఇట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ plotted as ordinate on the baseline, representing the axis of the beam, baseline representing the axis of the beam as shown in the, it is known as shear force diagram. ఓకే నమ్మ, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే అర్థమైందా ఎలా వస్తుందో? నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి?
బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి? ద బెండింగ్ మూమెంట్ ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ మూమెంట్స్. అంటే సమ్ ఆఫ్ మూమెంట్స్. బెండింగ్ మూమెంట్ ఒక సెక్షన్ దగ్గర తీసుకుంటే ఇక్కడ సిగ్మా ఎఫ్ వేస్తే షియర్ ఫోర్స్ వచ్చింది, ఇక్కడ సిగ్మా ఎం వేస్తే బెండింగ్ మూమెంట్స్ వస్తుంది. సమ్ ఆఫ్ ద మూమెంట్స్ కన్సిడరింగ్ అబౌట్ ద సెక్షన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ సేమ్. ఓకేనా? ద బెండింగ్ మూమెంట్ ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ ద లోడ్స్ అబౌట్ ద సెక్షన్ బై కన్సిడరింగ్ ఎయిదర్ left of that section or right of that section. Okay, it is denoted by the letter, bending moment is denoted by the letter m. Its units will be in kilonewton meter. Its units will be in kilonewton meter. Okay, sign convention ఏంటి bending moment కి? bending moment కి sign convention ఏంటి? ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది క్లాక్ వైజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బెండింగ్ మూమెంట్ అనేది ఇలా వస్తుంది. ఈ రెండు ఏం చేస్తున్నాయి? బీమ్ని కిందకు తోస్తున్నాయి. సో కాబట్టి ఇది పాజిటివ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది అనమాట. పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటే ఇది సాగింగ్ అని కూడా అంటారు. ఓకే, పాజిటివ్ బెండింగ్ మూమెంట్. సో దిస్ ఇస్ కాల్డ్ సాగింగ్. ఓకే, దేనికని? ఇది కాన్కేవిటీ క్రియేట్ చేస్తుంది కాబట్టి, కాన్కేవిటీ క్రియేట్ చేస్తుంది కర్వ్లో. అదే బెండింగ్ మూమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి మూమెంట్స్, అప్పుడు ఏమవుతుంది? బెండింగ్ మూమెంట్ని బీమ్ని పైకి ఇచ్చేస్తుంది, అంటే కాన్వెక్సిటీ క్రియేట్ చేస్తుంది. కాన్వెక్సిటీ. ఓకే, కాన్వెక్సిటీ వల్ల ఇదేంటి? హాగింగ్ బెండింగ్ మూమెంట్. సో కాబట్టి ఇది నెగిటివ్. ఓకే, సాగింగ్ బెండింగ్ మూమెంట్స్ ఏమో పాజిటివ్, హాగింగ్ బెండింగ్ మూమెంట్స్ ఏమో నెగిటివ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నాయి అంటే బీమ్ని కిందకు తోస్తున్నాయి అంటే సాగింగ్ వస్తుంది, అప్పుడు పాజిటివ్ బెండింగ్ మూమెంట్. బీమ్ని పైకి నెడుతున్నాయి అంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్. అదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనమ్మా? నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా యాక్సిస్ గీసుకొని దానికి బెండింగ్ మూమెంట్ వాల్యూస్ని ఆర్డినేట్గా ప్లేస్ చేస్తాం అనమాట. బెండింగ్ మూమెంట్స్ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర మాత్రమే బెండింగ్ మూమెంట్స్ వస్తాయి. మామూలు సింప్లీ సపోర్టెడ్కి క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్లో సపోర్ట్స్ దగ్గర, మళ్ళీ క్యాంటిలివర్లో ఫ్రీ ఎండ్ దగ్గర బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది. ఎందుకని? అక్కడ మూమెంట్స్ ఉండవు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ చూద్దాం. ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయడానికి ప్రొసీజర్ చూద్దాం. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బీమ్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్, కన్సిడర్ ద లెఫ్ట్ ఆర్ ద రైట్ పోర్షన్ ఆఫ్ ద సెక్షన్. అంటే ఒక బీమ్ తీసుకొని ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకుంటే లెఫ్ట్ పోర్షన్ అయినా రైట్ పోర్షన్ అయినా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ పాయింట్, ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ద షియర్ ఫోర్స్ అండ్ ద బెండింగ్ మూమెంట్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ద బేస్ లైన్. అంటే షియర్ ఫోర్స్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ ఏదైనా సరే అబౌవ్ ద బెండింగ్ బేస్ లైన్ ప్లేస్ చేయాలి. నెగిటివ్ వాల్యూస్ అయితే బిలో ద బేస్ లైన్ ప్లేస్ చేయాలి. అంటే పాజిటివ్, నెగిటివ్. బెండింగ్ మూమెంట్ అయినా అంతే, పాజిటివ్, నెగిటివ్. ఓకే, పాజిటివ్ అయితే పైన ఉంటాయి, నెగిటివ్ అయితే కింద ఉంటాయి. ఓకే, బెండింగ్ మూమెంట్ అయినా అంతే. సో థర్డ్ పాయింట్ ఏంటంటే రియాక్షన్స్ కనుక్కోవాలి. ఫైండ్ ద రియాక్షన్స్ ఆఫ్ ద సపోర్ట్ అండ్ డ్రా ద లైన్స్ బిలో ద లోడింగ్ పాయింట్స్. రియాక్షన్స్ కనుక్కొని లోడింగ్ పాయింట్స్ కిందే ఆ లోడ్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఇప్పుడు రియాక్షన్ ఉందనుకో అక్కడ మాత్రమే వస్తుంది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లైన్, లోడ్ ఉందనుకోండి అక్కడ మాత్రమే వస్తుంది లైన్, అప్పుడు దాన్ని ఫ్రీ జాయినింగ్ లైన్స్తో జాయిన్ చేసుకోవాలి. అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయడం అంటే. ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సడన్లీ అట్ ఎ లోడ్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ రియాక్షన్ వస్తుంది, ఈ పాయింట్ దగ్గర సడన్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ దాకా ఉండి సడన్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట షియర్ ఫోర్స్ డయాగ్రామ్. అది ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సడన్లీ బై ఎ వర్టికల్ స్ట్రైట్ లైన్ అట్ ద సెక్షన్ వేర్ దెర్ ఈజ్ ఎ వర్టికల్ లోడ్. ఒక వర్టికల్ లోడ్ ఇక్కడ ఉంది అనుకుంటే అక్కడ సడన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది వస్తుంది. ఓకే, ఫోర్త్ పాయింట్. తర్వాత ఏం చేయాలి? షియర్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ వర్టికల్ లోడ్స్ విల్ బీ కాన్స్టెంట్.
ఈ వర్టికల్ లోడ్స్కి మధ్యలో ఈ సపోర్ట్కి రియాక్షన్కి వర్టికల్ లోడ్కి మధ్యలో ఏంటి కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట షియర్ ఫోర్స్ అనేది. కాబట్టి ఆ వర్టికల్ లైన్స్ రెండింటిని హారిజాంటల్ లైన్తో జాయిన్ చేస్తాం. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ తీసుకుంటే బెండింగ్ మూమెంట్ అట్ ద టూ సపోర్ట్స్ bending moments at the two supports of a simply supported beam is 0, and for the cantilever beam కి ఇది ఫిక్స్డ్, ఇది ఫ్రీ. ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0. ఓకే, సింప్లీ సపోర్టెడ్ బీమ్కి అయితే టూ సైడ్స్ 0 అవుతుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి అయితే, క్యాంటిలివర్ బీమ్కి అయితే వన్ సైడ్ 0 అవుతుంది. అది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్ ఎట్ సెంటర్ కన్సిడర్ చేద్దాం. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, దానికి పాయింట్ లోడ్ అనేది సెంటర్లో పాయింట్ లోడ్ డబ్ల్యూ అనేది సెంటర్లో యాక్ట్ చేస్తుంది అన్నాడు. ఓకే, దాని లెంత్, దీనికి సింప్లీ షియర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం మనం ఇప్పుడు. ఎలా గీయాలి? దీనికి సింప్లీ సపోర్టెడ్ అంటే దీని లెంత్ ఎంత? ఎల్. సెంటర్లో ఉందంటే దీని లెంత్ ఎంత? L/2. దీని లెంత్ ఎంత? L/2. ఓకే, సో ఫస్ట్ ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి రియాక్షన్స్ తెలియాలంటే దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుందాం. ఈ బీమ్కి రోలర్ సపోర్ట్ అంటే ఏమొస్తుంది? ఒకటే వస్తుంది, RA. హింజ్ సపోర్ట్ అంటే RA, RB, వై డైరెక్షన్లో కూడా FB వస్తుంది. కానీ ఇక్కడ హారిజాంటల్ ఫోర్సెస్ లేకపోవడం వల్ల FB విల్ బీ ఈక్వల్ టు 0. ఈ బీమ్ మీద హారిజాంటల్ ఫోర్సెస్ ఏమీ లేవు కాబట్టి FB విల్ బీ ఈక్వల్ టు 0. సో RA, RB ఉంటే ఇప్పుడు RA ప్లస్ RB వర్టికల్ ఫోర్సెస్ 0 అవ్వాలి. ఈక్విలిబ్రియం కండిషన్ అంటే వర్టికల్ ఫోర్సెస్ FY ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. FY అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? RA ప్లస్ RB షుడ్ బి ఈక్వల్ టు RA ప్లస్ RB మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు అప్వర్డ్ ఉన్నాయి కాబట్టి ప్లస్, ఇది డౌన్వర్డ్ ఉంది కాబట్టి మైనస్, ఈజ్ ఈక్వల్ టు 0. సో RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు W. ఓకే, ఇది ఈక్వేషన్ 1గా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి? సిగ్మా FX ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సిగ్మా FX ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలంటే FB ఒకటే ఉంది, సో FB ఈజ్ ఈక్వల్ టు 0. అది అయిపోయింది. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటి? సిగ్మా M ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా M ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలంటే మొమెంట్స్ అబౌట్ పాయింట్ A తీసుకుంటున్నాను నేను. మొమెంట్స్ అబౌట్ పాయింట్ A తీసుకోవాలంటే RA ఆ పాయింట్ గుండానే పాస్ అవుతుంది కాబట్టి 0. నెక్స్ట్ RB ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇది త్రూ ద బీమ్ ఏదవుతుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి పాజిటివ్, RB ఇంటూ L మైనస్ W ఏంటి? క్లాక్ వైజ్ మూమెంట్, సో W ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏమవుతుంది? RB ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు W ఇంటూ L/2. LL క్యాన్సిల్ అయ్యి విచ్ ఇంప్లైస్ RB ఈజ్ ఈక్వల్ టు W. ఓకే, సో దీని నుంచి ఇది ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. RA ప్లస్ RB ఎంత? W/2 వచ్చింది. RA ప్లస్ W/2 ఈజ్ ఈక్వల్ టు W అంటే RA ఏమవుతుంది? W మైనస్ W/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు W/2. RA ఈజ్ ఈక్వల్ టు, సో రియాక్షన్ RA ఈజ్ ఈక్వల్ టు, ఆ రియాక్షన్స్ చూపించండి. RA ఈజ్ ఈక్వల్ టు W/2, RB ఈజ్ ఈక్వల్ టు W/2, FB ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు రియాక్షన్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే
షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక సెక్షన్ కన్సిడర్ చేయండి. ఒక సెక్షన్ కన్సిడర్ చేసి ఇటు సైడ్ అయినా తీసుకోండి, ఇటు సైడ్ అయినా తీసుకోండి, పర్లేదు. ఒక సెక్షన్ కన్సిడర్ చేసి తీసుకుంటే అట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ ఏ వర్టికల్ ఫోర్సెస్ W/2 ఉంది కదా అప్వర్డ్, కాబట్టి షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఎఫ్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు W/2 అప్వర్డ్ ఉంది కాబట్టి. షియర్ ఫోర్స్ ఎట్ బి FB ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ RB ఉంది కాబట్టి W/2. ఓకే. షియర్ ఫోర్స్ ఎట్ సి కావాలంటే ఏం చేయాలంటే ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకోవాలి. ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకొని ఐదర్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్ తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు ఇది ఎంత? W/2. అట్ సి తీసుకుంటున్నాను కాబట్టి ఇది L/2. జస్ట్ బిఫోర్ ద లోడింగ్ చూసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ తీసుకుంటే ఎఫ్ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు W/2 అయింది. అర్థమైందా? ఎఫ్ ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు W/2 అయింది. ఎలా అయిందంటారేమో, ఇది ఎఫ్సి బ్యాలెన్స్ చేయాలి కదా, అన్బ్యాలెన్స్డ్ వర్టికల్ ఫోర్సెస్ అవుతుంది. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఎఫ్సి W/2 ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సిగ్మా ఎఫ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు W/2 అలా వచ్చింది ఇక్కడ. అదే ఇటువైపు సెక్షన్ తీసుకుందాం. ఇటువైపు సెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? అదే ఇదేంటి? జస్ట్ బిఫోర్ ద లోడింగ్, ఇది లోడ్ జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ తీసుకున్నాం అనుకోండి, W కూడా యాడ్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ సిగ్మా ఎఫ్సి W/2 ప్లస్ మైనస్ W ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ W/2 అవుతుంది. ఓకేనా అమ్మా? అది ఇదేంటి? జస్ట్ బిఫోర్ ద లోడింగ్ కాబట్టి లోడ్ ఏమీ లేదు, ఎఫ్సి డౌన్వర్డ్స్ వచ్చింది. అదే జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? W యాక్ట్ చేస్తుంది. జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ ఎఫ్సి కూడా తీసుకున్నాం అనుకోండి, సిగ్మా ఎఫ్ ఏమవుతుంది? సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే దీనిలో W/2 పైకి, W/2 అప్వర్డ్, W డౌన్వర్డ్, సో మైనస్ ఎఫ్సి కూడా డౌన్వర్డ్, సో మైనస్ ఎఫ్సి తీసుకుంటే అప్పుడు ఏమైంది? ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ W/2 అయింది. సో వీటన్నిటి నుంచి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయచ్చు. సరే, అది పక్కన పెట్టండి. ఫస్ట్ బెండింగ్ మూమెంట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసినాక అప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఒకేసారి ఇచ్చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ దిగాలి అంటే బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ తీసుకోవాలి అంటే ఏంటి? మూమెంట్స్ అబౌట్ ఏ ఇచ్చేయండి. MA ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ కావాలి అంటే ఆర్బి ఇంటూ ఎల్ మైనస్ W ఇంటూ L/2. ఆర్బి ఎంత? W/2 L మైనస్ WL/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మూమెంట్స్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే మూమెంట్స్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేయండి. మూమెంట్స్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది కదా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, RA RB, ఇది W ఎట్ L/2. సో మూమెంట్స్ ఎట్ బి క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? ఇటు చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇది క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి W ఇంటూ L/2 మైనస్ ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇది పాజిటివ్ అయింది, RA ఇంటూ L WL/2 మైనస్ WL/2. RA అంటే W/2 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే W 0. సో
బెండింగ్ మూమెంట్ ఎట్ బి కూడా 0. సో బెండింగ్ మూమెంట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? పాయింట్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. సో మూమెంట్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేయండి. మూమెంట్స్ ఎట్ సి క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి ఒక సెక్షన్ తీసుకొని ఏదర్ ఈ పార్ట్ కానీ ఆ పార్ట్ కానీ కన్సిడర్ చేద్దాం. సో నేను ఈ పార్ట్ కన్సిడర్ చేసి చూపిస్తాను, మళ్ళీ ఈ పార్ట్ కూడా కన్సిడర్ చేసి చూపిస్తాను. చూడండి, కన్సిడరింగ్ పార్ట్ ఏసీ కన్సిడర్ చేస్తున్నా. ఏసీలో కన్సిడర్ చేస్తే సెక్షన్ ఆర్ఏ ఇంటూ అంటే ఇలా మూమెంట్ ఎట్ సి. సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఇంటూ L/2. సి దగ్గర డిస్టెన్స్ L/2 కాబట్టి L/2. సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఎంతమ్మా? W/2 ఇంటూ L/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు WL/4. అంటే ఎంసీ ఈజ్ ఈక్వల్ టు WL/4 అనమాట. ఓకే, అదే నేను ఇప్పుడు సెక్షన్ బీసీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, బీసీ తీసుకుంటున్నాను, అంటే బీసీ ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకుంటే ఏమవుతుంది? లోడ్ ఉంది, L/2. ఓకే, అట్ పాయింట్ సి దగ్గరే తీసుకున్నప్పుడు ఆ పాయింట్ గుండానే పాస్ అవుతుంది కాబట్టి సెక్షన్ అనేది ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఇది దాని గుండానే పాస్ అవుతుంది కాబట్టి W/0. ఓకే, ప్లస్ మూమెంట్ ఇటు వస్తుంది ఇక్కడ ఆర్బి ఇంటూ L/2. సో ఆర్బి వాల్యూ ఎంత? W/2 ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు WL/4. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందమ్మా? ఈ పార్ట్ తీసుకున్న సెక్షన్ ఈ పార్ట్ తీసుకున్నా సరే సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు మూమెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలి అంటే ఫస్ట్ బీమ్ని చూపించండి. ఏ పాయింట్ దగ్గర? బి పాయింట్ దగ్గర, ఆర్ఏ ఆర్బి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలంటే దాని యాక్సిస్, ఈ బీమ్ యొక్క యాక్సిస్ గీసుకోండి. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. ఇంకేంటి? వర్టికల్ లోడెడ్ పాయింట్ సి యాక్ట్ చేస్తుంది. ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ SFD. ఆర్ఏ దగ్గర షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎంత వచ్చిందమ్మా? ఎట్ పాయింట్ ఏ షియర్ ఫోర్స్ FA ఈజ్ ఈక్వల్ టు W/2. సో పాజిటివ్ కాబట్టి అప్వర్డ్స్. ఓకే, W/2. అట్ సి దగ్గర దాకా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి W/2. అట్ సి జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ ఏమొచ్చిందమ్మా మనకి? జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్ -W/2 వచ్చింది, -W/2. అట్ బి ఏంటి? కాన్స్టెంట్గా ఉంటుంది, -W/2. ఓకే, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏంటి? ఏ దగ్గర 0, బి దగ్గర 0, సి దగ్గర మాత్రమే WL/4 వచ్చింది. ఇది కాబట్టి ఇలా జాయిన్ చేస్తాం హారిజాంటల్ లైన్స్తో. అది మ్యాక్సిమమ్ ఎట్ సి. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ విల్ బి మ్యాక్సిమమ్ ఎట్ పాయింట్ లోడ్. ఓకేనా? అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా గీసి చూపించాలి. నెక్స్ట్ క్లాస్లో మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫర్ ఎసెంట్రిక్ లోడ్, అంటే ఇది సెంటర్లో ఉంది, అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నదానికి చేద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. We'll meet in the next class.